ఒక అందమైన పచ్చిక బయలులో ఒక కష్టపడే చీమ ఉండేది. అదే చోట ఒక మిడత మాత్రం చెట్టు కింద సుఖంగా నిద్రపోతూ రోజులు గడిపేది. చీమ మాత్రం రాబోయే రోజులను ఆలోచిస్తూ ఆహారం గింజలు, ధాన్యాలు సేకరిస్తూ ఉండేది. మిడత చీమను చూసినా సహాయం చేయకుండా అలసత్వంగా నిలబడి చూసేది. చీమ సేకరించిన ఆహారాన్ని జాగ్రత్తగా తన ఇంట్లో నిల్వ చేసుకుంది. కొద్ది రోజుల తర్వాత వర్షాకాలం ప్రారంభమైంది. వర్షాలు పడడంతో మిడతకు ఆహారం దొరకలేదు. అది చలితో, ఆకలితో వణికిపోయింది. ఏం చేయాలో తెలియక మిడత చీమ ఇంటి వద్దకు సహాయం కోసం వెళ్ళింది. చీమ తలుపు తీయగా బయట ఆకలితో నిలబడ్డ మిడతను చూసి ఆశ్చర్యపోయింది. మిడత చేతులు జోడించి, నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం ఆహారం ఇస్తావా అని అడిగింది. చీమ దయతో మిడతను ఇంట్లోకి పిలిచి ఆహారం ఇచ్చింది. ఆ రోజు నుంచి మిడత ఒక మంచి పాఠం నేర్చుకుంది. నీతి ఈ రోజు కష్టపడితే రేపు కష్టాలు తగ్గుతాయి.